ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం చాలా అయ్యి దగ్గర 50 రోజులు గడుస్తున్నది. 50 రోజులు గడిచిన తర్వాత ఏదో పెద్ద మనుషులు సామెత చెప్తారు కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ముందే జాగ్రత్త ఉండాలని చెప్తుంటారు. 50 రోజుల తర్వాత చేసిందంతా దుబారా చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పొదుపు మంత్రాలు పాటిస్తున్నాడు. మళ్ళొక్కసారి ఈ దేశ ప్రజలను ఏ రకంగా మసిగుసి మారడుగా గమ్మొచ్చో, ఏ రకంగా ఎర్రిపప్పాలను చేయొచ్చు అనేటటువంటి తన స్ట్రాటజీతోని మళ్ళొక్కసారి ఎర్రిపప్పాలను చేసే ప్రయత్నం అయితే నరేంద్ర మోడీ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. పొదుపు మంత్రంలో భాగంగా నిన్న ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడా అంటే, కేవలం 2 కాన్వాయ్లలో పోతున్నట్లు ఆయన ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో మొత్తం సర్క్యులేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. మనం మరి ఇట్లా చూసినాం. 4 రోజుల క్రితం హైదరాబాద్లో సభ పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం బంగారం కొనొద్దు, కార్లలో తిరగొద్దు, ఇంటి నుంచే పని చేయండి, ప్రజా రవాణాని మాత్రమే వాడండి అని నీతి వాక్యాలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు తెల్లారకన్నా ముందే వడోదర గుజరాత్కి వెళ్ళి దాదాపు 100 కార్లలో భారీ బహిరంగ ర్యాలీ చేసి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి మీద, ప్రధానమంత్రి గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిన్న ఇట్లా పొదుపు మంత్రం పాటించుకుంటా కొంత మళ్ళొకసారి ప్రజల్ని ఎరిపప్పల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి మీరు చూడండి, నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ ఒకసారి మీరు చూడండి. ఇన్ని దాదాపు 100-200 కార్లతోని భారీ ర్యాలీ చేసిండు గుజరాత్లో. ఇట్లా భారీ ర్యాలీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మాకు నీతులు చెప్పి నీవు ఈ రకంగా చేస్తావా అని చెప్పి విమర్శలు రావడంతో ఇక నిన్న చూసుకోవచ్చు ఒకసారి మనం. పొదుపు మంత్రం సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు, ఢిల్లీలో కేవలం 2 కార్ల కాన్వాయ్లోనే వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, తనతోనే ప్రారంభించిన ప్రధాని మోదీ కేవలం 2 వాహనాలతో కాన్వాయ్, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలని సూచన, ఇంధన పొదుపు కోసం ప్రభుత్వంతో విద్యుత్ వాహనాలు వినియోగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, తనతో సహా అన్ని స్థాయిల్లో కాన్వాయ్లను సగానికి తగ్గించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం. అదే బాటలో పలు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా. మరి ఈ పొదుపు మంత్రాన్ని నరేంద్ర మోడీ గారు ముందటి నుంచే పాటించవచ్చు కదా. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత విచ్చలవిడిగా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ వాడకం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పొదుపు మంత్రాన్ని ఎన్నుకున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి ఇన్ని రోజులు ఏం చేసినట్లు మోడీ గారు? ఇన్ని రోజులు మీరు చేసింది ఏంటి చెప్పండి? దాదాపు 2 నెలలు అవుతుంది యుద్ధం చాలా, దగ్గర 50 రోజులు గడిచిపోతుంది. 50 రోజుల తర్వాత గుర్తుకొచ్చిందా మీకు? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం ఎన్నికలలో ఎట్లా పడితే అట్లా ఇంధనాన్ని వినియోగించి పొదుపు మంత్రం పాటించకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పొదుపు మంత్రాలు గుర్తుకొచ్చినాయి. మనం ముందటి నుంచే చెప్తున్నాం, ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ఇన్ని రోజులు మనల్ని డ్రామా చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పొద్దుగాల మన నెత్తి మీద ఒక పిడుగు లాంటి వార్త చేస్తాడు. మీరు చూడండి, ఇంకా 2-3 రోజులల్లా ఎన్నికలైన తెల్లారే దాదాపు 993 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పెంచండు కదా. 2-3 రోజులు చూడండి, ఈ పొదుపు మంత్రాలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి పెద్ద ఎత్తున డీజిలు పెట్రోలు ధరలను పెంచుతాడు 100%. వాటిని పెంచడానికే ఇవన్నీ, వాటిని పెంచడానికే ఇది ఒక ట్రయల్ రన్ అన్నట్ల. బొగ్గు నుంచి గ్యాస్, భారీగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. ఆ గ్యాస్తో యూరియా, అమోనియం, మెథనాల్, కృత్రిమ సహజ వాయువు, డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి ప్రత్యేక పథకం 37,500 కోట్ల ప్రోత్సాహకాలు, దేశంలో 40,000 కోట్ల టన్నులకు పైగా బొగ్గు నిల్వలు
ఉన్నాయి మన దగ్గర, వాడుకోలేకపోతున్నాం. ఏమీ లేని, కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకనటువంటి దుబాయ్ లాంటి దేశాలు ఈరోజు ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా అభివృద్ధి చెందితే మన దేశం మాత్రము అన్నీ ఉండి అల్లుని నోట్ల శని అన్నట్లు సహజ వనరులు ఉన్నాయి, నీరు ఉన్నది, సంపద ఉన్నది, ఒక మంచి వాతావరణం ఉన్నది, పని చేసేటటువంటి యువత ఉన్నది. ఇవన్నీ ఉండి కూడా భారతదేశం ఈరోజు అభివృద్ధిలో వెనుకబడుతుంది. కారణం అంటే దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద, మందిరాల పేరు మీద, చర్చిల పేరు మీద, మసీదుల పేరు మీద రాజకీయాలు మొత్తం బంద్ చేయలే. ప్రపంచ దేశాలు మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక దేశానికి ఒకటి పోటీపడి అవి అభివృద్ధి చెందుతూనే మన దేశంలో ఈ దరిద్రం ఏందో కానీ, ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే మతం పుట్టినట్లు, వీళ్ళు వచ్చిన తర్వాతనే మనం దేవుని మొక్కుతున్నట్లు, ఇట్లా మొత్తం దేశ ప్రజల్ని మొత్తం హిందూ ముస్లింల పేరు మీద రెచ్చగొట్టి సర్వనాశనం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. చైనా వానికి రాని కష్టము, జపాన్ వానికి రాని కష్టము మన భారతదేశానికి ఎందుకు వస్తుంది? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధనాలు కొరత, ధరల పెరుగుదలతో జనజీవనం అతలకుతలం అవుతోంది. భారత్ ఇన్నాళ్ళు తట్టుకున్న ఇకపై మనము ఆ పరిణామాలను ఎదుర్కోక తప్పని పరిస్థితిలో ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు మంత్రం పాటించేందుకు దేశం సిద్ధమైంది. మోదీ స్వయంగా తన కాన్వాయ్లోని వాహనాలను సగానికి తగ్గించాలని, విద్యుత్ వాహనాలను పెంచాలని నిర్ణయించారు. ఇక ఇంధన వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వంలో విద్యుత్ వాహనాలను వినియోగించాలని, లీజుకు కూడా ఈవీలనే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈవీ వాహనాలను వాటిని ఉపయోగం పెంచాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరైనా కొనుగోలు చేస్తే వాటి మీద రోడ్ ట్యాక్స్ను కూడా ఎత్తేసి ఆ రకంగా ఎంకరేజ్ చేసింది. మరి నరేంద్ర మోడీ చేసేది ఉండే కదా, దేశానికి ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాలను ఈ రకంగా చేయండి అని సూచన చేసేది ఉండే కదా. ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల, అమెరికానికి తలొంచడం వల్ల, ట్రంప్ గానికి భయపడడం వల్ల ఈరోజు మన దేశంలో ఈ ఆర్థిక పరిస్థితి, ఈ సంక్షోభం వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. కేవలం ప్రధానమంత్రి గారి విదేశీ పర్యటనల ఖర్చులే కొన్ని 5,700 కోట్ల రూపాయలకు పైగా అయినాయి అంట. చూడండి, అంటే ఎంత ఖర్చు పెట్టిండు. ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని దేశ విదేశాలన్నీ విహారయాత్రలు చేసి వచ్చిండు. చూద్దాం మరి, నీతులు అయితే చెప్తున్నాడు, మరి పాటిస్తాడా లేదా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూడండి ఒకసారి, మోదీ ప్రకటనల ఖర్చే 5,987 కోట్లు, చెప్పేవి పొదుపు పాఠాలు, చేసేవి ప్రచార ఆర్భాటాలే. మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారు, నీతులు చెప్పడం కాదు, మరొకసారి మనం పాటిస్తే బాగుంటుంది. ఆ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇకనైనా నీతులను చెప్పడం కాదు, వాటిని పాటించడం నేర్చుకోండి సార్. ఇక అది అట్లుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలోనే చెప్పినట్లు 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే లక్ష్యంగా